సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు సముచిత స్థానం కల్పించాలని, విజయనగరం శాసనసభ టికెట్ యాదవులకు కేటాయించాలని యాదవ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సాయి కిరణ్ యాదవ్ డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ జ్యోతిరావు పూలే కూడలిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో 36 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గొలగాన రమేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, జనాభా ప్రాతిపదికన తమ కులానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లను కేటాయించాలని వివిధ పార్టీల నాయకులను కోరారు. ఎమ్మెల్యే టికెట్లను కేటాయించిన రాజకీయ పార్టీలకే తమ సామాజిక వర్గం మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ ఆందోళనలో యాదవ సామాజిక వర్గ నాయకులు గణేష్, బోని సతీష్, వాసు, సతీష్, డాక్టర్ మురపాల బాలాజీ, డి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. 5 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే అన్ని నియోజకవర్గాల్లో మా 25 అధికారం కావాలి అంటే వాళ్ళకి యాదవులు సపోర్ట్ చేయకపోతే వాళ్ళ పీఠం మీద కూర్చోలేని పరిస్థితి. ఈవేళ 5% ఉన్నటువంటి వాళ్ళు విజయనగరాన్ని ఏరుతున్నారు అంటే అనుకుంటున్నటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళతో కూడి వాళ్ళ పక్కన చేరి కులాన్ని భ్రష్టు పట్టించిన కారణంగా ఈ రోజు మనం ఎంతో వెనకబడి ఉన్నాం. అటువంటి దాన్ని ఈ రోజు తిప్పికొట్టాలి అంటే ఎంతకన్నా మరొక కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతో పాటు అన్ని పార్టీ ఆఫీసులు ముట్టడించి యాదవ తాలూకు సత్తాను చూపించాలని కూడా సిద్ధంగా ఉన్నాం. ఒకటి గుర్తించుకోండి, మమ్మల్ని ఎవరైతే పట్టించుకున్న పార్టీలు ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఓడించడానికి పట్టుకొని కప్పం కట్టుకుంటున్నటువంటి వాళ్ళు అందరూ కూడా 25 రోజులుగా యాదవులకు రాజ్యాధికారం కోసం పోరాటం చేయడం జరుగుతుంది. యాదవ్ జేఏసీ తరఫున అగ్రవర్ణాలైనటువంటి వాళ్ళకి మాత్రమే సీట్లు కేటాయించడం ద్వారా యాదవులకు తీవ్రంగా విజయనగరంలో అన్యాయం జరుగుతుంది. యాదవ్ నాయకుడు ఎవరైనా ఒక నాయకుడు ఎదిగేసరికి ఆ నాయకుడిని ఏ విధంగా అనగదొక్కాలని ఒక కుట్ర తీవ్రత జరుగుతుంది. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపించి పెద్దవి చేసి తీవ్రంగా కుట్ర చేస్తున్నారు. యాదవ్ నాయకుల్ని, బీసీ నాయకుల్ని అనగదొక్కడమే ధ్యేయంగా ఈరోజు విజయనగరంలో అగ్రవర్ణాలు కుట్ర చేస్తున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం నుంచి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఈ విధమైన కుట్రలన్నీ తిప్పికొడతామని తగు ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎవరైతే కుట్రలకి భాగస్వామి అయ్యారో వాళ్ళందరినీ రోడ్డుకి ఇడ్చి పరువు నష్ట దావా వేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు జేఏసీ తరఫున ఇంత పెద్ద ఉద్యమం జరిగేసరికి అగ్రవర్ణాలు ఎవరైతే ఒక యాదవ్ నాయకుడు, ఒక బీసీ నాయకుడు ఎదుగుతుండో వాళ్ళని ఎలా అనదొక్కాలనే దాని మీదే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉద్యమం ద్వారా అవసరమైతే రేపు విజయనగరం అసెంబ్లీ సీట్ కానీ యాదవ్లు కేటాయించకపోతే ఆమెను నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకాడమని ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం.